గర్జించరా దళిత క్రైస్తవ జాతి నిలబడేలా హక్కు మాదే ఎస్సీ హక్కు మాదే న్యాయం చేసే వరకు పోరాటం ఆగదు. మట్టిలో పుట్టిన మెమ్మనులమే అణగారిన గుండెల్లో అగ్నులమే చరిత్ర నలిపిన మళ్ళీ లేస్తాం కోసం ప్రాణం పెట్టి గెలుస్తాం. కానీ బౌద్ధులు పోరాటం చేస్తారు. బౌద్ధులు ఏమని చేస్తా మా మతం మారితే మా కులమెత్తులు మారాలని బౌద్ధులు అడిగితే వారి మాటలు బట్టి వారికి స్వేచ్ఛ చేసింది. బౌద్ధ మతం తీసుకున్న వారి కులం మాత్రమే. సిక్కులు కూడా పోరాటం చేస్తారు. మేము సిక్కు కులంలో ఉంటాము. మేము రద్దుపరిచే విధానంలో మనందరం కూడా క్రైస్తవులుగా మన బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ అందరము దేవుని నమ్ముకున్న వారముగా ఉన్నాం. అయితే మనలో విద్యుత్ లేదు కానీ కొంతమంది మాత్రమే మనలో ఐక్యతను దెబ్బతీయడానికి మరి మేమందరం పరుస్తూ ఈ మహాపాదయాత్రకు పనుకున్న నాయకులైన వారిని అందరం కూడా అభినందిస్తూ గౌరవిస్తూ ఈ రోజున మొట్టమొదటిగా మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం రోజున ప్రస్తుతంగా రద్దు చేయాలని అదే కాకుండా డిజిటల్ కాలంలో పాస్ కోర్టులో కేసేసినప్పుడు ఎవరు పాస్ కాదు కాబట్టి నువ్వు పైసలు మనం చూస్తున్నావు కాబట్టి నీవు పైసలు నీకు క్రైస్తవులకి న్యాయం చేయాలని ఈ న్యాయ అనగా పోరాటము అనగా ఈ సాంతరానిగా మీ మధ్యకు రావటం జరిగింది. అమ్మలార గమనించండి, అయ్యలార గమనించండి. అనగా ఒక రెడ్డి కులంలో ఉన్న వారు క్రైస్తవం స్వీకరించిన వారు రెడ్డి కులం మారటం లేదు. అనగా ఒక కాపు కులస్తులు క్రైస్తవులను స్వీకరించిన వారు కాపు కులం మారటం లేదు. ఒక చెట్టు వచ్చి అనగా చెప్తాం ఆయన మన యొక్క 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మన యొక్క కులం ఏదైతే ఉందో మన మాల కులం కానీ మాది కులం కానీ ఏదైతే ఈ కులం ఉందో క్రైస్తవులుగా మనం చర్చిలోకి వెళ్ళినట్టే మన కులం మారిపోతుంది అన్న ఒక ఆర్టికల్ను ఈరోజు ఒక తీర్పును సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఎందుకు సుప్రీంకోర్టు ఇచ్చిందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ కాదు క్రైస్తవ ప్రార్థనా మందిరంలో పాస్టర్లు నా మీద అట్రాసిటీ కేసు పెట్టాడని హైకోర్టులో అప్పీల్ చేశారు.
హైకోర్టులో అప్పీల్ చేసిన తర్వాత హైకోర్టు ఏం చెప్పిందంటే దాన్ని ఎవరైతే బీసీలుగా అది క్రైస్తవులుగా ఉన్నారో వాళ్ళ బీసీలు అయిపోతున్నారు కాబట్టి వాడు ఎస్సీ అట్రాసిటీ చెల్లదు అంటే కానీ రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులు మనం ఉపయోగించుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఎంతో మరి ఉద్యోగి వేళ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రైస్తవ వాళ్ళు కానీ దళితులు కానీ ఎక్కువగా ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే మన జిల్లా కనుక మనం కోరుకుంటూ ఎవరైతే నాయకులు మరి ఆత్రేయపురం అంకంబాలో అలాగే వాళ్ళు చాలా ముందుండి ఎవరైతే ముందు నడిపిస్తున్నారో వారందరికీ ఈ సభ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా నా అవసరం ఏమైనా ఉన్నట్లయితే నేను తప్పకుండా మీతో ఉంటానని నేను ప్రేమతో మనం ఓకే అయినప్పటికీ కూడా మరి మీ అందరూ కూడా మరి ఎంతో దూరాన్ని నుంచి నడుచుకుంటూ 50 కిలోమీటర్లు నడిచి మరి ఎంతవరకు వచ్చారు కనుక ఓకే మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎవరైతే కేకలు వేసి మైకులు పట్టుకొని దయచేసి నిల్చున్న వాళ్ళందరూ కూర్చున్నాను ప్లీజ్. మండలంలో ఉన్నందుకు నేను గర్వించడం కాదు కానీ సంతోషిస్తున్నాను. ఇంత మంచి లీడర్స్ సహాయం చేయాలని కోరుకుంటూ అది దేవుని చిత్తమైతే తప్పకుండా మనకి నెక్స్ట్ విజయం చేకూరుతుందని ప్రేమతో నమ్ముతూ నాకు ఇచ్చిన అవకాశాలు బట్టి అధ్యక్షులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆత్రేయపురం ప్రెసిడెంట్ గారు అరుణ్ కుమార్ గారు మాట్లాడారు. మనిషి హక్కే పెద్దది కదా, దళిత క్రైస్తవుని గౌరవం కోసం ఒక్కటైతే భూమి కంపించదా. గ్రామం నుంచి నగరాల దాకా మన నినాదం మోగాలి బాగా. దళిత క్రైస్తవులకి న్యాయం చేయాలని ఈ న్యాయ అనగా పోరాటంలో అనగా ఈ సాంప్రదాయంగా మీ మధ్యకు రావటం జరిగింది. అమలాన్ని గమనించండి, అయ్యగారు గమనించండి. అనగా ఒక రెడ్డి కులంలో ఉన్న వారు క్రైస్తవం స్వీకరించిన వారు రెడ్డి కులం మారటం లేదు. అనగా ఒక కాపు కులస్తులు క్రైస్తవులను స్వీకరించిన వారు కాపు కులం మారటం లేదు. ఒక చక్రవర్తి న్యాయం కోసం గలం విప్పి నెక్స్ట్ విజయం చేకూరుతుందని ప్రేమతో నమ్ముతూ నాకు ఇచ్చిన అవకాశాలు బట్టి అధ్యక్షులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆత్రేయపురం ప్రెసిడెంట్ గారు అరుణ్ కుమార్ గారు మాట్లాడారు. దయచేసి నిల్చున్న వాళ్ళందరూ కూర్చున్నాండి ప్లీజ్. మండలంలో ఉన్నందుకు నేను గర్వించడం కాదు కానీ సంతోషిస్తున్నాను. ఇంత మంచి లీడర్స్ వెళ్తున్నాం. కానీ మొట్టమొదట మన ఐక్యతను దెబ్బతీయడానికి మాలా మాది కానీ రెండుగా విభజించారు. రానున్న రోజుల్లో ఇంకా తెలివైన వాళ్ళు క్రైస్తవులు ఈ రోజు దళాలు ఉన్నాయో ఈ రోజు కూడా క్రైస్తవ మతములు ఉన్న మనకు కూడా కొన్ని దళములు ఏర్పాటు చేస్తున్నాం. మనం నచ్చట్లు కాదన్నయ్యా పోలీసు నాకు ఎందుకు నా ప్రియమైన వారు నాకు ఇండియన్స్ సంఘాని గారు పడిన సోదరులు మీరందరూ కూడా తలుచుకుంటే ఏదైనా సాధించగల తెలివితేటలు భగవంతుడు మీకు ఇచ్చాడు. ఒక్క పాస్టర్ గారు తలుచుకుంటే 100 మంది కాదు 1000 మందిని ఎడ్యుకేట్ చేయగలుగుతారు. దయచేసి మీరు కూడా ఈ ఉద్యమాన్ని ముందు నడిపించడంలో మీరందరూ కూడా భాగస్వాములు యాక్టివ్ పార్ట్ తీసుకోండి మేము కూడా సూచించడం జరిగింది. మరి దానికి అనుగుణంగా మరి రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా మన రావులపాలెం సెంటర్లో సుమారు 5000 మందితో పాదయాత్ర చేయడం అనేది చాలా హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మీరందరూ కూడా 4 విషయాలు గమనించాలి. ఉత్తర్వులు ఈవేళ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మారినా ఎన్ని కేంద్ర ప్రభుత్వాలు మారినా మరి ఆ ఉత్తర్వులు అమలు చేయడానికి భయపడ్డాయి. కానీ ఇప్పుడు దాన్ని వెలుగులో తీసుకొచ్చి కొన్ని క్రిస్టియన్స్ ని ఇబ్బంది పెట్టాలి. ఆ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఎవరికి కూడా ఎస్సీస్కి రిజర్వేషన్లు తప్పవు. దీని వెనకాల ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఇది ప్రభుత్వానికి తెలియకుండా ఏదో పొరపాటు జరిగిపోయిందంటే మాత్రం అవకాశం లేదు. కేవలం ఒక పద్ధతి ప్రకారంగా ప్లాన్ ప్రకారంగా మరి 100 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ పుట్టే 100 సంవత్సరాలు అయింది. మరి అప్పటి నుంచి కూడా మన అంచెలంచెలుగా ఎలాగో తొక్కాలన్న ఒక ఉద్దేశంతో ఈ వేళ ఇంతవరకు వాళ్ళు వచ్చారు.
మరి రేపు పొద్దున మనకి రిజర్వేషన్ దక్కకపోతే, మనకి అంబేద్కర్ కల్పించిన చట్టాలు మన హక్కులు మనకి దక్కకపోతే మనకి ఎటువంటి పరిస్థితులు వస్తాయి? మనువాదం అన్నది మీకు ఎవరికైనా తెలుసండి? మనుధర్మ శాస్త్రంలో ఏదైతే జరిగిందో అప్పుడు ఒక మాలా మాకి ఎవరైనా బయటకు రావాలంటే మూతికేమో ముద్దు కట్టుకోవాలి, ముద్దుకేమో చీపులు కట్టుకోవాలి. అలాంటి రోజుల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కల్పించిన చట్టాల వల్ల ఈవేళ మనం కూడా తెల్లబట్టలు వేసుకుని కాలరాలు వేసుకుని వాళ్ళ సొసైటీలో జరగలుగుతున్నాం. మళ్ళీ మన అందరూ కూడా అదే పరిస్థితికి పాతకాలం రోజులు తీసుకెళ్లాలని ఉపయోగం. ఏ రాజకీయ పార్టీ అయినా సరే క్రిస్టియన్స్ మీద కానీ దళితుల మీద కానీ వస్తే ఖచ్చితంగా కాలరట్టుకుని నిలదీసిన పరిస్థితి రావాల్సిన రోజులు వచ్చాయి ఈవేళ. అది ఏ పార్టీ అయినా ఉండే ఎవడైనా కూడా ఖచ్చితంగా మనందరం కూడా ఏకదాటి మీద నిలబడాలి. ఏదైతే ఈ ఆర్డర్ ఉందో ఈ ఆర్డర్ని రద్దు చేసే వరకు కూడా మన పోరాటాన్ని మనం కొనసాగించాలి. అవసరమైతే మీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం మేము అందరం కలిసి ఒక సంకేతాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మనం ఇవ్వాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మేము ఎక్కడైనా ఒకటి చెప్తున్నాం, ఈ కార్యక్రమం ఎవరు చేపట్టినా